Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. హరిహర వీరమల్లు 90s లో ఎన్నో గ్రేట్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేసి ట్రెండ్ సెట్ చేసిన ఏఎం రత్నం గారు 2001 లో ఖుషి లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారితో ఒక గ్రాండ్ ఇయర్ గా ఉండే మూవీ తీయాలని ఆశపడి 2020కి బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ ఎంతైతే ఉంటాయో అదే రేంజ్ బడ్జెట్ తో స్టార్ట్ చేసి మళ్ళీ 90s బ్రాండ్ ని తిరిగి తెచ్చుకుందామని ఆశపడ్డారు. ఈ ప్రయత్నానికి క్రిష్ అనే డైరెక్టర్ కూడా తోడ్పడ్డాడు. చాలా సినిమాని ముగించాడు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి గారు కూడా యాడ్ అయ్యారు. యానిమల్ తో కంబ్యాక్ ఇచ్చిన బాబీ డియోల్ కూడా యాడ్ అవగా టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా సినిమాకి పనిచేశారు. ఇలా ఎప్పటి నుంచో పోస్టర్స్, గ్లిమ్స్ అండ్ టీజర్స్ ఇలా అన్ని అప్డేట్స్ తో పలకరిస్తూ వచ్చింది ఈ ఫిలిం. అండ్ ఫైనల్లీ జూలై 24న ఆడియన్స్ ముందుకి రాబోతుంది వీరమల్లు. బట్ ఎక్కడో కొన్ని విషయాల్లో వెనకబడిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి రెగ్యులర్ రీమేక్ సినిమాలతో కంపేర్ చేస్తే హైప్ చాలా తక్కువగా ఉంది. సినిమా రిలీజ్ కి 1 వీక్ ఉన్నా కూడా బిజినెస్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదు. బుకింగ్స్ చూస్తే రెగ్యులర్ సినిమాల రేంజ్ లో కూడా లేదు. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది. మరి రిలీజ్ కి 1 వీక్ ఉన్నా ఎందుకు మూవీ వెనకబడిందో, ఎందుకని అనుకున్న రేంజ్ లో బుకింగ్స్ రావట్లేదు, సినిమా హిట్ కాబోతుందా ఫ్లాప్ కాబోతుందా, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. సినిమా నుంచి వదిలిన ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఉన్న హైప్ ఈ రోజు అందులో సగం కూడా లేదు. సినిమా ఇప్పుడైనా సరే లేట్ చేయకుండా వీలైనంత త్వరగానే రావడానికి ప్రయత్నించాలి. 1-2 ఇయర్స్ ఓకే, మాక్సిమం 3 ఇయర్స్, మరి 5 ఇయర్స్ అంటే జనాల మైండ్ లో చాలా డౌట్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఫ్యాన్స్ కూడా ప్రాజెక్ట్ ని లైట్ తీసుకుంటారు. అందులోనూ ఊచిలాంటి ఒక షేకింగ్ ప్రాజెక్ట్ పక్కన ఉన్నప్పుడు 5 ఏళ్ల పైన టైం తీసుకుని రిలీజ్ అయిన సినిమాలు చూసుకుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తప్పితే అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ అయినవే. ఈ 5 ఇయర్స్ ఏదో ఒక కంటెంట్ ని వదులుతూనే వచ్చారు. ఇక రిలీజ్ చేయడానికి కూడా ఏం లేదు. రకరకాల పోస్టర్స్, 2 క్లిమ్స్, ఒక టీజర్, ఒక ట్రైలర్ అండ్ వాటితో పాటు 5 సాంగ్స్ ఇవన్నీ కూడా వదులుతూనే వచ్చారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటే బ్యాలెన్స్. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరిగ్గా జరుగుతుందా అంటే ఫస్ట్ తిరుపతి అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ కి అది షిఫ్ట్ అయింది. అది కూడా 20 నుంచి 21st కి అయితే వెళ్ళింది. అండ్ రాజమౌళి గారు వస్తారా లేదా అనేది కూడా డౌట్. ప్రస్తుతానికి 21st శిల్పకళ వేదికలో ఫిక్స్ చేసుకున్నారు. అంటే సినిమా హైప్ క్రియేట్ చేయడానికి ఉన్న లాస్ట్ ఛాన్స్ ని సినిమా రిలీజ్ కి 3 డేస్ ముందే వదలబోతున్నారు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారిది వంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగిన ప్లేస్ కావడంతో కాస్త సెంటిమెంట్ లానే ఫీల్ అవుతున్నారు. ఇక ప్రమోషన్స్ చేయడానికి పిఆర్ టీమ్ ని కూడా చేంజ్ చేసామని చెప్పారు. బట్ వాళ్ళ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే అట్లీస్ట్ రిలీజ్ కౌంట్ డౌన్ పోస్టర్స్ ని రిలీజ్ చేయలేనంత ఆ విధంగా. ఇక పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ ని మించి ఖర్చు చేసిన ఏఎం రత్నం గారు ఈ రోజుకి బేరలాడుతూనే ఉన్నారు. రిలీజ్ డే వరకు కూడా బేరలాడుతూనే ఉంటారో ఏమో. ఆంధ్రలో ఇప్పటికే చాలా చోట్ల సాలిడ్ నెంబర్స్ కే సేల్ అయింది ఈ ఫిలిం. బట్ నైజాంలో ఓన్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు టాక్. కాస్త తగ్గిన దిల్ రాజు వంటి పెద్ద ప్రొడ్యూసర్లంతా కూడా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. బట్ సినిమాపై నమ్మకంతో ఆ ఛాన్స్ తీసుకునేలా లేరు ప్రొడ్యూసర్. ఇక ఈ రోజు వారు రేపు మేకింగ్ వీడియోని రిలీజ్ చేయబోతున్నారు. ఇది చూసాక ఇది పవన్ కళ్యాణ్ బాహుబలి అంటారని టాక్. అసలు మేకింగ్ వీడియో చూసి పీకే బాహుబలి అనడం ఏంటో ఏమో. ఇక బుకింగ్స్ చూస్తే నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $195K మాత్రమే వచ్చాయి. ఇది భీమ్లా నాయక్ కంటే కూడా తక్కువ. సో అజ్ఞాతవాసిని కొడుతుందా కొట్టదా అనే క్వశ్చన్ ని పక్కన పెడితే 1 మిలియన్ కొట్టినా చాలా పెద్ద అచీవ్మెంట్ గా చెప్పచ్చు. బట్ స్టిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయిందంటే మంచి బజ్ అనేది క్రియేట్ అవడం పక్కా. సినిమా బాగుండి టాక్ వచ్చిందంటే ఆ కంటెంట్ కి ఆల్ ఓవర్ ఇండియాలో మంచి రెస్పాన్సే దక్కుతుంది అండ్ హిట్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఆంధ్రలో టికెట్ హైక్స్ తో పాటు మంచి షో కౌంట్ కూడా ఉండనుండగా ఈ నమ్మకంతోనే ఆంధ్రలో కూడా మంచి రేట్స్ పెట్టి కొనుక్కున్నారు. సో ఇప్పుడు సినిమా ఎటుపోతుంది అనేది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన బేసే ఉంది. ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు. చూడాలి మరి ఏం చేస్తారో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ పై మీ ఒపీనియన్ ఏంటో, సినిమా ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.